everyone, this is Priyanka. Welcome to my YouTube channel Exploring the Knowledge with Priya. So today we are knowing about the different types of the list in Indian Constitution: Union list, concurrent list, state list. ఈ త్రీ లిస్ట్ కూడా ఆర్టికల్ 246 సెవెంత్ షెడ్యూల్లో ఉన్నాయన్నమాట. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 246 సెవెంత్ షెడ్యూల్లో డిఫరెంట్ టైప్ ఈ త్రీ లిస్ట్స్ అనేవి ఉన్నాయి. ఆర్టికల్ 246 ఆర్ సెవెంత్ షెడ్యూల్ ఏం చెప్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్కి అలాగే స్టేట్ గవర్నమెంట్స్కి ఉన్న పవర్ గురించి చెప్తుంది. సో ఈరోజు మనం మెయిన్గా కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. సో కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటంటే బోత్ స్టేట్ గవర్నమెంట్కి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరికి పవర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఆర్ హెల్త్ సిస్టంలో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమైనా చేంజెస్ తీసుకురావాలి అని అనుకుంటే సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక కమిషన్ వేస్తుంది. ఆ కమిషన్ అనేది సర్వే చేసి ఒక ఫైనల్ రిపోర్ట్ అనేది ఇస్తుంది. సో ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కూడా డిస్కస్ చేసుకొని ఒక న్యూ లా కానీ యాక్ట్ కానీ తీసుకొస్తారు. దట్ ఈస్ చేంజెస్ అనేవి తీసుకొస్తారు. సో ఆ రైట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. దట్ ఈస్ కాన్కరెంట్ లిస్ట్. ఇప్పుడు యూనియన్ లిస్ట్ అంటే ఏంటంటే యూనియన్ లిస్ట్ అంటే ఓన్లీ యూనియన్కి ఆ పవర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్, బ్యాంకింగ్, ఫారెన్ అఫైర్స్, కమ్యూనికేషన్స్, కరెన్సీ ఇలాంటి ఈ డిపార్ట్మెంట్స్ ఈ సిస్టమ్స్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఆర్ ఏమన్నా చేంజెస్ తీసుకురావాలి అని అనుకుంటే దీంట్లో స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. బికాజ్ మనకి ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే రావాలి కదా. మనకి కరెన్సీ కానీ మన స్టేట్ ఏమైనా డెవలప్ అవ్వాలన్నా దానికి ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంటే ఇవ్వాలి. సో దీనికి స్టేట్ గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. సో స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి చేంజెస్ తీసుకురావడానికి వీల్లేదు. దట్ ఈజ్ యూనియన్కి ఆ పవర్ ఉంటుంది. దట్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఆ పవర్ ఉంటుంది. డిఫెన్స్లో ఏమైనా చేంజెస్ తీసుకురావాలన్నా, ఫారిన్ ట్రేడ్స్లో ఏమైనా చేంజెస్ తీసుకురావాలన్నా అది సెంట్రల్ గవర్నమెంట్కి ఆ పవర్ ఉంటుంది. సో దీంట్లో స్టేట్ అనేది ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. సో ఐ హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటో, యూనియన్ లిస్ట్ అంటే ఏంటో అని. సో కాన్కరెంట్ లిస్ట్ అంటే బోత్ సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది అలాగే స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది ఏమన్నా సిస్టంలో చేంజెస్ తీసుకురావడానికి. బట్ యూనియన్ లిస్ట్లో సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే పవర్ ఉంటుంది. యూనియన్ లిస్ట్లో సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే పవర్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి ఎటువంటి పవర్ ఉండదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ద లిస్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్.